శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశారు కదా నర్సింగ్ అన్న. Yes, బట్ ఆయన yes. పోయిన తర్వాత లేకపోతే ఆయన హెల్త్ బాగాలేదు, డయాలసిస్ జరుగుతుంది, చాలా ప్రాబ్లంలో ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు ఎవరన్నా ఫోన్ చేయడం జరిగిందా? అందరూ టచ్‌లో ఉన్నారు. అందరూ టచ్‌లో ఉన్నారు. చేశారు. Hmm. చేశారు. నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కన్నా నాకు మారల్ సపోర్టే ఇంపార్టెంట్ అప్పుడు. మేమెంత కోవిడ్‌లో ఏమైనా గూడా మేము ఎవరి దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకోలేదు. వి వాంటెడ్ మారల్ సపోర్ట్. మేమున్నాము అనేది నాకు ఇండస్ట్రీలో చాలా మంది కాల్ చేశారు. ఈ రోజు కూడా యాహ్! ఇప్పుడు గూడా టచ్‌లో ఉంటారు. అప్పుడో ఎప్పుడో ఫోన్ చేసి, "అమ్మా ఎలా ఉన్నావమ్మా? ఏంటమ్మా అంతా ఓకే కదా? బాబు బాగున్నాడు కదా?" అంటే సార్ అట్లాంటివి చెప్పుకోవడానికి నా దగ్గర ఒక లిస్టే ఉంది. చాలా మంచి మంచి పర్సన్స్ ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టారు అక్క ఆయనకి? ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. ఇప్పుడు మేము కొనుక్కొని రాలేము. ఆ పర్సన్ అలా అయిపోయింది అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ హి హస్ బీన్ మిస్డ్ ఎవ్రీవేర్. ఏదైనా ఒక ₹1,00,00,000 పైన ఖర్చు అయిందంట. ఆయనకి తక్కువే అది. ఇంకొన్న స్ట్రెంగ్త్ ఆయననే నా ఆయన స్ట్రెంగ్త్. ఆయనే strength. నా స్ట్రెంగ్త్ అంతే. నేను ఏ పర్మిషన్ అయినా ఎలా అయినా అలా వెళ్తే అలా తీసుకొచ్చేస్తాను. దట్ ఈస్ బికాస్ అరే నర్సింగ్ అన్న వాళ్ళ వైఫ్ వచ్చిందిరా బాబు, బాబీ వచ్చింది సైన్. ఈవెన్ డీసీపీ గారు ఎవరైనా కానీ అసలు ఎంత నాకు నిజంగా అనిపిస్తుంది, అరే ఇంత మంచి లైఫ్ మిస్ చేసుకున్నాం నర్సింగ్ అని ఫీల్ అయిపోతాను నేను నిజంగా ఒక్కొక్కసారి. ఇంత మనకి జనాలు ఉన్నారు, ఇంత ఏ గవర్నమెంట్ సెక్టర్లో కానీ, ఏ వాటర్ బోర్డ్కి వెళ్ళు, నువ్వు ఎలక్ట్రిసిటీ బోర్డ్కి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఒక సెక్రటరియట్కి వెళ్ళు, ఒక అఫీషియల్గా నువ్వు ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా నీ పనులు అయిపోతాయి. అట్లాంటి అంత పేరు సంపాదించారు ఈ అట్లాంటిది ఏరియాలో. ఏ కాలేజ్కి వెళ్ళు అడ్మిషన్ అయిపోతాయి. అలాంటిది నువ్వు ఇలా ఇలా అయిపోయినావు ఏంటి అని నాకు నేనే ఫీల్ అయిపోతాను ఒక్కొక్కసారి. ఎవరు ఇష్టం బాగా నర్సింగ్ అన్నకి? ఏ హీరో అంటే బాగా ఇష్టం? అందరితో యాక్ట్ చేశారు కానీ Yes, ఒకళ్ళు ఉంటారు yes. కదా. గోస్ వితౌట్ సేయింగ్ మెగాస్టార్ గారే. ఆయనతో ఎక్కువ Yes, సినిమాలు తీశారు yes, కదా yes, ఆల్మోస్ట్. yes, yes. అన్నయ్య చేసిన సినిమాల్లో అన్నిట్లో ఒక చిన్న క్యారెక్టర్ అన్న ఉంటారు కంపల్సరీ. అది అసలు ఒక సెంటిమెంట్ నర్సింగ్ గారికి ఉండాలి అనేది ఒక సెంటిమెంట్. అలాగే వాళ్ళు కూడా ఇస్తారు పాపం తనకి, మన Okay. నర్సింగ్ ఉండాలి మన మూవీలో అని ఇస్తారు. వెళ్తుంటారా ఎప్పుడైనా తీసుకెళ్తుంటారా నర్సింగ్ అన్న చిరంజీవి గారి దగ్గరికి? బాబు న్యూ బార్న్ బేబీ నుంచి అన్నయ్య ప్రజారాజ్యంకి వెళ్ళే వరకు యూస్ టు ఆన్ అండ్ ఆఫ్ యూస్ టు గో విజిట్ హిమ్. మా ఇంట్లో అదే మా ఒక యానివర్సరీ కానీ, బాబు బర్త్డేకి, అన్నయ్య బర్త్డేకి మేము అలా వెళ్ళేవాళ్ళం, కలిసేవాళ్ళం అనమాట. జస్ట్ అలా వెళ్ళి కలిసి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేవాళ్ళం. జస్ట్ అలా వెళ్తేనే ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట. Okay. 2 నిమిషాలు కలిసినా కూడా ఏ షూట్లో అన్నా ఇంట్లో అన్నా ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం మేము. అలా వెళ్ళి కలిసేవాళ్ళం. నేను కూడా రాఖీ కూడా కట్టేదాన్ని అన్నయ్యకి. సో అలా వెళ్ళేవాళ్ళం, తీసుకెళ్ళేవాళ్ళం. నర్సింగ్ అన్న తర్వాత వెళ్ళారు ఎప్పుడన్నా? అంటే ఎప్పుడు మేము ముగ్గురు కలిసి వెళ్ళేవాళ్ళం. మేము ఇద్దరే కలిసి వెళ్ళడానికి నాకు కూడా ఎందుకో మేమేమి అంటే అలా వెళ్ళి ఫేస్ అవ్వడం నాకు కూడా మంచిగా అనిపించలేదు. కానీ బాబు ఇలా వెళ్తున్నాడు స్టడీస్కి అది చెప్పాలనే వెళ్ళామన్నమాట. ఏది ఒకటి మేము కలిసారు వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వెళ్ళాము Okay. షూటింగ్ లో. చోటా గారు ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ ఆర్స్. ఈజ్ మై ఫేవరెట్ బ్రదర్ అనొచ్చు చోటా గారిని. తను అన్నాడు అనమాట, మా ఒకసారి అన్నయ్యకి అంటే షేర్ చేసుకో ఎవ్రీ టైమ్ లైక్ నర్సింగ్ ఉండే కదా అంత ఇదిగా. హీ విల్ ఆల్సో అన్నయ్య కూడా విల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ యూ పీపుల్ దట్ యూఆర్ డూయింగ్ గుడ్ అనేది తనకు కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ యూఆర్ ఇన్ టు మూవీస్ నౌ, ఈవెన్ హీ విల్ ఫీల్ హ్యాపీ సంథింగ్ ఈజ్ షీఈస్ డూయింగ్ అని రా అన్నారు. అలా వెళ్ళి కలిసాము. అన్నయ్య చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, బాబుకి బాగా బ్లెస్ చేశారు. చెప్పారు, మీ మమ్మీకి నువ్వు చాలా తోడుగా ఉండాలి, మీ మమ్మీ బాగా మంచిగా చూసుకోవాలని చాలా బాగా చెప్పారు అన్నమాట. చాలా స్మార్ట్ హీరో లాగా ఉన్నవరా బాబు అని చెప్పారు. చాలా ఇయర్స్ తర్వాత కలిసారు అయితే చిరంజీవి ఎస్ గారు. ఎస్ చాలా ఇయర్స్ తర్వాత కలిసాం. హ్యాపీ అనిపించిందా? Yeah, Ritwik? చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు చిరంజీవి గారు. ఇంకా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ఇట్లా మమ్మీని జాగ్రత్తగా చూసుకో, ఇంకా మంచి ఫౌండేషన్ బిల్డ్ చేయి నీ ఫ్యూచర్ కోసం, అండ్ ఫ్యూచర్లో మమ్మీని ఏం కష్టపడకుండా పువ్వులో పెట్టుకొని చూసుకో అన్నారు. ఫ్యూచర్ లో ఇండస్ట్రీకి వస్తే డెఫినెట్ గా సపోర్ట్ డెఫినెట్ గా ఇస్తారు ఇండస్ట్రీ. Yeah, ఎందుకంటే నర్సింగ్ అన్న అంటే అందరికి ఇష్టం. వెంకటేష్ గారికి కానీ అందరితో చేశారు కదా. అండ్ దట్ మెయిన్ ఏంటంటే అందరినీ ఓన్ చేసుకుంటారు ఆయన. ఆయన ఒక హీరో ఒక యాక్టర్ అని కాకుండా హీఈస్ మై ఫ్యామిలీ అలా ఫీల్ అవుతారు నర్సింగ్ అన్న. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. అందుకే ఈ రోజుకు నర్సింగ్ అన్న ఉన్నా లేకపోయినా కానీ ఆయన పేరు చెప్తే చాలు, ఎక్కడైనా కానీ ఆ గౌరవం ఉంటుంది అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా. అవును.
ఎందుకన్నా పెద్ద ప్రాపర్టీ ఏం కావాలి. అదే అనుకుంటాం మేము కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారు రిత్విక్? ఇప్పుడు మాస్టర్స్కి వెళ్తున్నా యాక్చువల్లీ యూఎస్కి. Hmm. యుఎస్లో షికాగోలో వెళ్తున్నాను నేను. 19th యాక్చువల్లీ ఫ్లైట్ ఉంది. Okay. డీపాల్ యూనివర్సిటీ. సో ఎంఎస్ చేసిన తర్వాత ఇండియాకి వస్తారు మళ్ళీ రిటర్న్ వచ్చి మమ్మీని చూసుకుంటాను బేసిక్లీ. అంతేనా? బట్ నీకుంది ఒకే ఒక కొడుకు అక్క. ఎలా మీ ఇద్దరు ఇంత దూరం మళ్ళీ కష్టంగా లేదా నీకు? అంటే ఇట్స్ లైక్ నా బెస్ట్ కంపానియన్ వీడు, నా స్ట్రెస్ బస్టర్ అనొచ్చు. లైక్ ఏదేగున్నా మేమిద్దరు బాగా షేర్ చేసుకుంటాం. ఈ అన్ని కష్ట సుఖాలల్లో మేమిద్దరు చాలా జర్నీ ట్రావెల్ చేసాము, చాలా తెలుసుకున్నాము. అంటే ఇంతకు ముందు గ్రాంటెడ్ గా తీసుకునే వాళ్ళం, నర్సింగ్ గారు ఉన్నారు కదా అన్ని చూసుకుంటారు అన్ని అని. ఈ 3 years లో మేమిద్దరు చాలా ఎక్కువ ట్రావెల్ చేసాము. ఎవరేంటి అని ఇప్పుడు మాకు బాగా తెలుస్తుంది. అవునవును, వి స్టడీడ్ ఎ లాట్ ఏంటి ఏమి అనేది. సో అందుకే చెప్తాను నేను, తనకి చాలా జాగ్రత్తగా అడిగేయాలి, చాలా హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మంచి ఫౌండేషన్ చేసుకొని డాడీకి మంచి పేరు తెచ్చిపెట్టాలి అనేసి. ఏంటి అంబిషన్ ఏంటి? మాస్టర్స్ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి మంచి జాబ్ తెచ్చుకొని మమ్మీని బేసిక్లీ కంఫర్టబుల్ గా పెట్టాలి. మమ్మీని ఇట్లా అడుగు కూడా పెట్టకూడదు. మమ్మీకి ఏం కావాలో ఇట్లా మమ్మీకి వచ్చేయాలి ఇట్లా అని నా అంబిషన్ బేసిక్లీ. మమ్మీని జాగ్రత్తగా చూస్తే చాలు, దానికంటే పెద్ద అంతే. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. సూపర్ గ్రేట్. నైట్ షూటింగ్స్ అంతా ఉంటాయి కదా, బేసిక్లీ మేక్ ఇట్ ఎ పాయింట్ నాతో ఒక 2-3 వరకు ఉండి మళ్ళీ వచ్చి పండుకొని మార్నింగ్ కాలేజ్కి వెళ్తాడు అనమాట. నేను చాలా మంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, నాతో చాలా మంది బాయ్స్ ఉన్నారు, ట్రావెల్ చేస్తారు, అంతా చూసుకుంటారు. అయినా వాడికి లేదు నేను ఉండాలి మా మమ్మీతోని. ఇప్పుడు నర్సింగ్ అన్న ఫ్యామిలీ సైడ్ వాళ్ళు ఎలా ఉంటారు? మీతో బాగానే ఉంటారా? అందరూ మంచిగానే ఉంటారు? రావటం పోవటం, మంచి చెడులు తెలుసుకోవటం, ఏదన్నా హెల్ప్ చేయటం? ఇప్పుడు కాదు, ఎప్పుడు నేను ఎవరు హెల్ప్ తీసుకోలేదు. ఫ్యామిలీ ఇటు సైడ్ హెల్ప్ అనేది ఏమి ఉండదు, కానీ అంతే గుడ్ టర్మ్స్ అంతే, కానీ నాకు హెల్ప్ ఏమి తీసుకోండి. బ్రదర్స్ ఉన్నారా ఆయనకి? నర్సింగ్ గారికి ఒక బ్రదర్ ఉంటారు. వాళ్ళ మదర్ ఫాదర్ ఉన్నారా? లేదు, నర్సింగ్ గారు మదర్ ఒక 10 years బ్యాక్ మా దగ్గరే ఉండేవాళ్ళు, తన చనిపోయారు. ఫాదర్ అయితే నర్సింగ్ గారు ఏ ఏజ్ లో చనిపోయారో అప్పుడే ఆ ఏజ్ ఋత్విక్ ఉండేటప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయారు అనమాట. అంటే యంగ్ ఏజ్ లో చనిపోయారు నర్సింగ్ గారికి కూడా. తనే వాళ్ళ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. నర్సింగ్ గారే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ హిస్ ఫ్యామిలీ. ఓకే ఓకే. సో సినిమాల్లోకి వచ్చిన తర్వాత దానికి వచ్చే డబ్బులు అందరినీ సిస్టర్స్ ని అందరినీ 4 సిస్టర్స్ ఎంతమంది? 4 sisters 2 brothers. తను ఒక బ్రదర్ చనిపోయారు, ఒకే బ్రదర్ 4 sisters ఉంటారు. వాళ్ళందరినీ హీఈస్ ద కేర్ టేకర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. బాండింగ్ అయితే బాగుంది అందరితో, చాలా అది చాలు. నర్సింగ్ గారికి ఒక ఇది సెల్ఫ్ ఉండాలి అనేది నాకు అంతే. అంతేనా? చాలా సెల్ఫ్ ఉండాలి అనేది చాలా ఇది. బేసిక్లీ ఐ హ్యావ్ అన్ ఎల్డర్ బ్రదర్ అండ్ యంగర్ బ్రదర్ నాకు అంతే. ఇప్పుడు నర్సింగ్ అన్న టైంలో చాలా మంది విలన్స్ ఉన్నారు. ఎస్. బట్ అన్న ఏం చేశాడంటే ఒక విలన్ రోల్ చేస్తే విలన్ గానే ఉండిపోతాం కదా, ఇది కాదు కదా ఇండస్ట్రీలో అంటే అన్ని క్యారెక్టర్స్ చేయాలి, అప్పుడే మనకి మంచి గుర్తింపు వస్తుంది అనుకున్నారో లేదో మరి. అప్పుడే వేరే యాక్టర్ అని చెప్పారు, కామెడీ చేశారు, విలన్ చేశారు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశారు. ఆయనలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని చెప్పేసి ఏ డైరెక్టర్ ఏ హీరో గుర్తించారు అసలుకి? చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ అవును గారు హీ గేవ్ ఏ వెరీ గుడ్ క్యారెక్టర్. తను అనుకున్నాడంట నర్సింగ్ గారు చేయగలుగుతారు మంచి మంచి ఇలా అంతా అనేసి. తను అలా డైలాగ్ డెలివరీస్ అంతా లెంతీ అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట. కొంచెం లెంతీ డైలాగ్స్ చెప్పడము, కొంచెం క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఇవ్వడము, అలా కొన్ని డైరెక్టర్స్ లైక్ తనని లిఫ్ట్ చేశారన్నమాట. తను చేయగలుగుతాడు, తనకంటూ సపరేట్ జోన్ ఉంది, ఈ క్యారెక్టర్ ఆయన చేస్తేనే బాగుంటుంది అని. ఎవరు ఉంటారు ఫ్రెండ్లీగా విలన్స్ నర్సింగ్ అంతా? తను అప్పట్లో రామరెడ్డి గారితో చాలా బాగుండేవారు తను అప్పట్లో. ఇప్పట్లో ఉన్న వాళ్ళతో అందరితో బాగుంటాడు తను. ఏందంటే నర్సింగ్ గారికి విలన్ అనే కాదు అందరితో కనెక్షన్ ఉంటది. లైక్ ఇప్పుడు నర్సింగ్ గారు యాక్టింగ్ కాకుండా హీఈస్ ఇంటూ ప్రొడక్షన్, లైక్ ఎగ్జిక్యూటివ్ లాగా అది కూడా సైట్ దట్ ఆల్సో హీ ఫస్ట్ నుంచి ఉందా ఆయనకి? yes ఫస్ట్ నుంచి ఉంటుంది. ఫస్ట్ నుంచి ఓకే. యాక్చువల్లీ మన PS లో ఒక చిన్న సన్మానం చేస్తారు లాంగ్ బ్యాక్.
ఇంత అందంగా మన సుల్తాన్ బజార్ని చూపించే నర్సింగ్ యాదవ్ అనేసి చాలా బాగా ఒక టైటిల్ అంతా ఇచ్చి తనని పొగిడారన్నమాట. అంటే సుల్తాన్ బజార్ చాలా మందికి ఇదంతా షూటింగ్స్ అవుతుందని తెలియదు తెలియదు. కదా. అవును. సో అలా స్టార్ట్ చేశారు అనేది నర్సింగ్ గారి నుంచే స్టార్ట్ అయింది అనమాట. ఓకే. మీకు బాగా ఇష్టమైన సినిమా నర్సింగ్ అన్నది? నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. వస్తానంటే వద్దంటాను అది ఇష్టము. ఓకే. ప్లస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ MBBS. ఇష్టము. రిత్విక్ నీకు మాస్ మూవీలో వేణుమాధవ్తో చేసిన సీన్. గుర్తుందా డైలాగ్ నీకు? డైలాగ్ గుర్తులేదు కానీ ఆ సీన్ అసలు మర్చిపోలేను. రియల్ సీన్, రియల్ క్యారెక్టర్. యా నిజ జీవితంలో తన క్యారెక్టరే అది. అవునా? ఎస్ ఆ. ఎస్ ఎస్. ఓకే. 2 నిమిషాల్లో ఇలా యామనిచ్చేయచ్చు నర్సింగ్. అలా రియల్ లైఫ్ లో జరిగినాక డైరెక్టర్స్ కూడా తెలుసు కొంచెం అంతో ఎంతో నర్సింగ్ గారు, అందుకే ఆ క్యారెక్టర్ ఇచ్చారు. నాకు తెలిసి ఆయన సినిమా కోసము లేకపోతే క్యారెక్టర్ కోసము ఆయన స్లాంగ్ మార్చరు. రియల్ లైఫ్ లో కూడా అలానే Yes. ఉంటారు. యాజ్ ఇట్ ఈస్ అలానే Okay. మాట్లాడతారు తను. అదే గొప్ప వరం అయితే ఆయనకి. ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు పాపం స్క్రీన్ కోసం అప్పటికప్పుడు మార్చుకోవాలి. వాళ్ళని చాలా కష్టంగా ఉంటుంది, ఆర్టిఫిషియల్ గా చేయాలి పాపం. తను మమ్మల్ని ఇమిటేట్ చేస్తారన్నమాట. మేము కొంచెం రాయలసీమ సైడ్ కదా, మేము కొంచెం అలా మాట్లాడతాం కదా. ఆ తెలుగు కొంచెం తను అలా అండి ఇలా అండి అలా అంత మాట అలా కాదు, జస్ట్ ఎలా రఫ్ ఇలా మాట్లాడాలి అని చెప్తాను. ఓకే. ఇమిటేషన్ చేస్తే అలా మాట్లాడకూడదు. తీసుకెళ్తుంటారా బయటికి బాగా మంచిగా ట్రిప్స్? చాలా ఫ్యామిలీ టైం అండి. Hmm. We used to go, we had gone to many places. నేను అంటున్నాను కదా, we can tell it's 20 years of journey అంటాం. తన లైఫ్ టైమ్ ఆఫ్ జర్నీ ఇచ్చేసారు మాకు. మేము లేకుండా ఎక్కడ షూటింగ్కి వెళ్ళిందే లేదు అవుట్డోర్. ఇట్స్ ఎ ప్యాకేజ్ మాది. నువ్వు ఆయన వస్తామంటే వద్దంటనా 1 month ఉన్నాం మేము అరకులో, అట్లా బాంబేలో ఉన్నాము, గోవాలో ఉన్నాము. నేను ఒక్కడే అట్లా ఎక్కడ షూటింగ్ చేసినా ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్, ప్రొడ్యూసర్స్ కూడా తెలిసిపోతుంది. లైక్ దే ఆల్ టేక్ us టుగెదర్. లైక్ కలిసి ట్రావెల్ చేస్తాం, చాలా కలిసి ట్రావెల్ చేస్తాం. వి వెంట్ టు లాట్ ఆఫ్ ప్లేసెస్. సో రియల్ లైఫ్ లో బాగా చిల్ అయ్యి బాగా క్లోజ్ గా ఉండే యాక్టర్స్ అనే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు కదా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళు మన ఇంటికి రావటం, అలా ఉండే వాళ్ళు ఎవరు నర్సింగ్ అన్నతో? కమెడియన్స్ కావచ్చు, విలన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు. అలీ గారి ఇంటికి చాలా వెళ్ళేవాళ్ళు, మేము కూడా వెళ్ళేవాళ్ళం. శివాజీ అన్న, బ్రహ్మాజీ గారితో చాలా బాగుంటారు. బెనర్జీ గారితో చాలా క్లోజ్ ఉంటారు. ఓకే. ఉత్తేజ్ అన్నతో బాగుంటారు. ఉత్తేజ్ అన్న హాస్ ట్రావెల్ ఫ్రమ్ ద బిగినింగ్. లైక్ ఆయన చాలా బాగుంటారు మాతోని. ఓకే. చోటా అన్న ఇస్ లైక్ యూ కెన్ చాలా చిల్, చాలా ఇస్ వెరీ ఫ్రెండ్లీ. బాబుతోనైతే చాలా మంచిగా ఉంటారు తను. నాకైతే ఫుల్ ఫ్రీడమ్ అన్నయ్య దగ్గర. ఓకే. సూపర్. శివబాలాజీ గారు బాగుంటారు. మధుమితాన్ శివబాలాజీ వెరీ క్లోజ్. సో అలా చాలా మంది ఉన్నారు. ఏ హీరోయిన్స్ అంటే బాగా ఇష్టం అన్నకి? హాసిని గారు అంటే చాలా ఇష్టము. సౌందర్య గారు అంటే చాలా ఇష్టం. ఇట్స్ లైక్ వెరీ టిపికలీ ఏమంటారు, లైక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అలాంటి క్యారెక్టర్ ఉన్న మూవీస్ ఉంటుంది చూడండి, అలాంటి హీరోయిన్స్ ఇష్టం తనకి. అన్ని సినిమాలలో హీరోయిన్స్ పాపం ఇబ్బంది పెట్టడమే కదా. కానీ అలా అనిపిస్తుంది కదా, దట్ ఈస్ ఆన్ ద స్క్రీన్. అవును. ఆఫ్ స్క్రీన్ ఏమంటే మేము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు షూటింగ్ కంపల్సరీ మేము మోస్ట్ ఆఫ్ ద షూటింగ్స్ విజిట్ చేస్తాము. వెళ్ళినప్పుడు మాకు వాళ్ళు చెప్పేది ఏమంటే, అబ్బా అన్న షూటింగ్ లో ఉన్నాడంటే మేము చాలా కంఫర్టబుల్ గా ఉంటాము. నైట్ షూట్స్ అంతా ఉంటాయి కదా, అన్న దగ్గర చేరేసుకొని కూర్చొనేస్తే మాకు చాలా కంఫర్టబుల్ గా ఉంటాము, ఏదో ఒక మాట్లాడుకుంటా ఉంటాము అని అంత కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఈయన సెట్ లో ఉండాలి అని కోరుకునే వాళ్ళు చాలా మంది మాకు చెప్పినట్లు ఉన్నారు. చాలా మంది చెప్పారు మాకు. అందుకే అన్ని సినిమాలు చేశారు ఆయన. నీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు చిన్నప్పటి నుంచి అయితే చిరంజీవి గారు ఇష్టం ఉండే, ఎందుకంటే డాడీ ఎంత గొప్పగా చెప్తుండే చిరంజీవి. ఇంట్లో బాగా చెప్తారు ఆయన గురించి. చాలా చాలా అసలు మా ఇల్లు మొత్తం అదే ఫొటోస్ ఉండేది. నేనన్నా ఇది ఇల్లు లాగుండని, ఇది ఒక కమర్షియల్ మూవీ హౌస్ లాగా ఉంది అని చెప్పి అన్ని తీసేసాము. మేము తీసి అన్ని ప్యాక్ చేసి పాతింట్లో పెట్టేసాము. ఆల్ షీల్డ్స్ ఫోటోస్ చూసి మాకు మేము ఎక్కడికో ఆఫీస్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది, మాకు ఇంట్లో ఉన్న ఫీలింగ్ లేదు అని తీసేసాము. ఇప్పుడు ఆయన అలానే ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వాళ్ళ డాన్స్ యాక్టింగ్ అయితే అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చిన్నగా ఉన్నప్పుడు అయితే డాడీ అట్లా చిరంజీవి గారు ఎట్లా చెప్తారంటే, డాడీ కళ్ళ నుంచి చిరంజీవి గారిని చూస్తే అసలు
డిఫరెంట్గా కనిపిస్తారు, అంత గొప్పగా కనిపిస్తారు చిరంజీవి గారు. ఇంకా డాడీ ఎట్లా చెప్తున్నారు చిరంజీవి గారు నుంచి మనం కూడా అర్థం చేసుకొని చూస్తే ఇంకా గొప్పగా అనిపిస్తారు చిరంజీవి గారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా? మూవీ ఇండస్ట్రీకి ఎంతో చేసింది మీ ఫ్యామిలీ, నరసింహ్ అన్న ఎంతో చేశారు, అండ్ ఇప్పుడు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు మూవీ ఇండస్ట్రీని? నా రిక్వెస్ట్ ఏమంటే నాకు ఇది గొప్ప ఒక వరం, కళామ తల్లి ఇచ్చిన వరం. బేసిక్లీగా ఇంతవరకు హిస్టరీలోనే ఎవరికి ఇంత అడ్వాంటేజ్ ఎవరికి రాలేదు. ఒక హస్బెండ్ ఏదో లైసెనింగ్ చేసి షూటింగ్ చేసేది మేబీ ఆర్టిస్ట్గా వచ్చింటదేమో, కానీ ఇట్లా ఒక లైసెనింగ్ది, ఒక లొకేషన్స్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఇలాంటి టైటిల్ ఎవరికి రాలేదు. ఉమెన్కి అసలు లేదు. ఉమెన్కి అసలు లేదు. మేల్కి కూడా ఎక్కడ లేదంట, నేను విన్నాను. మేల్కి కూడా లేదు, అంటే ఫ్రమ్ ఫాదర్ టు చైల్డ్ ఆర్ ఫాదర్ టు అలా కూడా ఎక్కడ లేదు. ఇది నాకు ఇచ్చింది. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఈరోజు నేను ఇలా మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ఇది నాకు ఒక పెద్ద కాన్ఫిడెన్స్. ఇది నాకు ఒక ఎంత ఏది ఉన్నా కూడా నేను సొంతంగా సంపాదిస్తున్నాను, ఇది నా ఓన్ ఇది అనేది నా వల్ల ఎంతమంది ఆ రోజు వర్క్ దొరుకుతుంది కదా, ఇంతమంది సాటిస్ఫైడ్గా ఇంటికి వెళ్తారు. అరే మేము నర్సింగ్ అన్న షూటింగ్ చేసాం ఈరోజు అని నా కింద ఎవరైతే ఉన్నారో నాకు హెల్ప్ చేసేటోళ్ళు వస్తారు కదా, వాళ్ళు నాకు అది చెప్పేది నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సూపర్, నిజంగా గ్రేట్. ఎందుకంటే ఆయన సంపాదించి పెట్టారు, దాంతో మేము ఎంజాయ్ చేయొచ్చు అనుకోవచ్చు చాలా మంది, బట్ అది కాదు కదా లైఫ్ అంటే. నేను కూడా ఏదో కూడా చేయాలి అంటే ప్రతి మనిషికి పని చేస్తేనే హ్యాపీనెస్, ఇంటికి వచ్చి హ్యాపీగా నిద్రపోవచ్చు. ఆయన లెగసీ నేను కంటిన్యూ చేయాలని యాజ్ ఏ ఉమెన్ గా చేయటం చాలా కష్టం దీన్ని, ఎందుకంటే నైట్ షూటింగ్స్ ఉంటాయి, 4 అయింది 5 అయింది చెప్పలేం. బట్ అయినప్పటికి కూడా మనీ అనేది ఇంపార్టెంట్ కాదు. నేను ఒక వర్కింగ్ ఉమెన్, చాలా మందికి వర్క్ ఇవ్వాలి, అండ్ నా ఫ్యామిలీ నేను రన్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ గా అది స్ట్రాంగ్ గా వీక్ అనేది పక్కన పెడితే నేను సంపాదించిన దాంట్లో హ్యాపీనెస్ వేరుంటది కదా. మీరు దానికోసం చూస్తున్నారు కాబట్టి నర్సింగ్ యాదవ్ అన్నకు కూడా మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్, ప్రతి ఒక్క హీరో డెఫినెట్ గా ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు పని చేయండి, మన సినిమా ఆమెకు అప్ చెప్పేయండి అనే చెప్తారు ఎవరైనా కానీ. అండ్ చాలా మందికి తెలియని వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ తెలియజేస్తున్నాను. సుల్తాన్ బజార్, కోటి, హ్యాబిట్స్ అండ్ ఈ సరౌండింగ్స్ లో ఎలాంటి షూటింగ్ చేయాలన్నా కానీ మీరు తన కాంటాక్ట్ అయితే, అండ్ షూటింగ్ లొకేషన్స్ తో సహా షూటింగ్ అయిపోయిన తర్వాత అయిపోయేదాకా కూడా వాళ్ళే మొత్తం కేర్ తీసుకొని లొకేషన్స్ పర్మిషన్స్ కూడా వాళ్ళే తీసుకుంటారు. డెఫినెట్ గా మంచి వర్క్ చేయాలి. ఈ ఇయర్ మీరు ఒక 100 మూవీస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ర్యాప్ అప్ అప్పుడు ఐ కెన్ సీ ఆల్ ద స్మైలింగ్ ఫేసెస్, యూనో. ఓ డైరెక్టర్ కానీ, కెమెరామ్యాన్ కానీ, సంట్ మాస్టర్, ఎవరెవరు ఉంటారు కదా ఆర్టిస్ట్, ఈవెన్ ద హీరోస్, దే కమ్ కాంప్లిమెంట్ మీ అండ్ గో. థ్యాంక్ యూ, ఎంత కంఫర్టబుల్ గా చూసుకున్నారు మమ్మల్ని. ఏ ఒక పబ్లిక్ చాలా ఇంపార్టెంట్ వి కుడ్ థింక్, అంటే మేము క్రియేట్ చేసుకొని సీన్స్ ఆలోచించేదానికి మాకు మీరు అది కల్పించారు ఆ టైం. అదర్వైజ్ ఆ జనాల మధ్యలో అది ఆ న్యూసెన్స్ లో అంతా మనకి మైండ్ అంతా దీని మీదనే ఉంటుంది. మేమేం క్రియేటివిటీ వి కాంట్. అది మాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. అని వెళ్ళేటప్పుడు నాకు ర్యాప్అప్ ఈజ్ వెరీ వెరీ నైస్, వెరీ థ్రిల్లింగ్. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక స్మైలింగ్ ఫేస్తో వెళ్తారు. సీ యూ సూన్ ఫర్ ద నెక్స్ట్ మూవీ అని చెప్పి వెళ్తారు చూడు. అండ్ నాకు అది చాలా ఒక ర్యాప్అప్ అప్పుడు పక్కా దే ఆల్ టుగెదర్, హీరో హీరోయిన్ కానీ, ఆర్టిస్ట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్ అందరు నిలుచుకొని ఒక ఫోటో ఇచ్చిపోతారు నాకు. దట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ. నేను అప్పుడు అనిపిస్తుంది ఐ అచీవ్డ్, ఐ మేడ్ మై పీపుల్ హ్యాపీ. అందరూ నా పీపుల్ అందరు అంటారు కార్బన్ కాపీ అమ్మ, జెరాక్స్ నర్సింగ్ అన్నకి ఇమిటేట్ చేసేసావు, నువ్వు దించేసావమ్మా అని చెప్పుకుంటా ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్ వేసుకుంటూ పోతారు. నాకు అది అంతంతా మనము ఆ 3-4 days ఒక 3-4 days పడుతుంది మనం ఒక షూటింగ్ గురించి ఆలోచించి అంత ప్రిపేర్ చేయాలంటే. ఐ హ్యావ్ టు గో టు ద పర్మిషన్స్ అంతా తీసుకోవాలంటే ఒక 3-4 days పడుతుంది. ఆ కష్టం అంతా నాకు ర్యాపప్లో వెళ్ళిపోతుంది. వాళ్ళ స్మైలింగ్ ఫేస్ చూడగానే మంచి షార్ట్స్ వచ్చినాయి, మంచి సీన్స్ వచ్చినాయి, వెరీ కంఫర్టబుల్ అనే లోపల నేను హ్యాపీ ఫీల్ అయిపోతాను. నాకు అంత చాలా మంచి మంచి మూవీస్ చేయాలక, ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలి. అండ్ మీ అబ్బాయి హీరోగా చేసే మూవీ కూడా మీరే చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రోషన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సుమన్ టీవీ నాకు నిజంగా ఇట్స్ బిగ్గెస్ట్ గిఫ్ట్. రైట్ ఫ్రమ్ నర్సింగ్ గారికి బాగాలేనప్పటి నుంచి
till today. We have a long మేము journey. ఎప్పుడు మీతోనే ఉంటాం. Thank మీరు you. ఎలాంటి పని చేసేది ఎప్పుడైనా కానీ Yes. జస్ట్ Yes. Yeah. ఒక మెసేజ్ చేయండి. Yes. Yes. డెఫినెట్ గా ఇండస్ట్రీ మొత్తం Yes. కూడా మీకు Yes. సపోర్ట్ చేస్తుంది. ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు నర్సింగ్ అన్న. Yes. ఆ పేరుని మీరు అలానే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను చాలా మంది అడిగారు, మీకు సుమన్ టీవీకి ఏం అనుబంధం ఉంది? నర్సింగ్ అన్నది అన్నీ చూపించారు, జర్నీ ఫ్రమ్ ద స్టార్టింగ్ టిల్ నౌ. ఎంత బాగా చూపించారు సుమన్ టీవీకి. సుమన్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలని నాకు చెప్పిన వాళ్ళకి నేను ఇప్పుడు మీకు థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.